హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు నా కథల ప్రపంచం. మీకు గనుక నా స్టోరీస్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు మనం చెప్పుకోబోతున్నాం నా మనసులో నిలిచావే స్టోరీలోని ఎపిసోడ్ 23. ఇక స్టోరీలోకి వెళ్ళినట్లయితే, నా గురించి నాన్నతో చెంపదెబ్బ తిన్నారా అని బాధగా రుద్రుని చూస్తూ అడుగుతుంది వేద. పూడుకుపోయిన గొంతుతో మాట్లాడుతున్న వేదను చూసి ఆమె చెయ్యి వదిలి మొహాన్ని చేతుల్లోకి తీసుకొని, ఈ బంగారు బొమ్మ కోసం ఒక్క చెంపదెబ్బ ఏం కర్మ, ఎన్ని దెబ్బలు తినడానికైనా నాకు ఇష్టమేరా. అయినా మామయ్య నన్ను కోపంతో కొట్టలేదు, తన కూతురి జీవితం నా చేతిలో నాశనం అయిందనే బాధతో కొట్టాడు అంతే. నేను అవన్నీ ఎప్పుడో మర్చిపోయాను. కానీ ఇవన్నీ నీకెవరు చెప్పారా? నిన్న మీరు లంచ్ టైంలో బయటకు వెళ్ళారు కదా, అప్పుడు అమ్మని అడిగాను అని చెప్తూ నిన్న ఏం జరిగిందో చెప్పడం స్టార్ట్ చేసింది వేద. నువ్వు కూడా తినమ్మా, నీతో కొంచెం మాట్లాడాలి అని చెప్పి లేచి హాల్లోకి వెళ్ళి సోఫాలో కూర్చుంటుంది వేద. ఈ పిల్ల అంత అర్జెంటుగా ఏం మాట్లాడాలనుకుంటూ తులసి గారు గబగబా 4 ముద్దలు తిని గిన్నెలన్నీ కిచెన్లో సర్ది వేద కోసం హాల్లోకి వస్తారు. తల్లి కోసమే ఎదురు చూస్తూ కూర్చున్న వేద తులసి గారు రాగానే సోఫాలో నుండి పైకి లేచి ఆవిడని తీసుకొని తల్లి గదిలోకి వెళ్తుంది. ఆవిడ చేయి పట్టుకొని మరి, ఏంటమ్మా, ఏం మాట్లాడాలి నాతో, ఎందుకు రూమ్లోకి తీసుకొని వచ్చావు? తల్లి ప్రశ్నకు సమాధానం చెప్పకుండా వేద తులసి గారి చేతిని ఆమె తల మీద పెట్టించుకొని, అమ్మా, ఇప్పుడు నేనేది అడిగినా నువ్వు తప్పించుకోకుండా సమాధానం చెప్పకపోతే నేను చచ్చేంత ఒట్టు అంటుంటే తులసి గారు ఫాస్ట్గా తన చేతిని వెనక్కి తీసుకొని, పిచ్చి పిచ్చిగా మాట్లాడకు వేద అని అరుస్తారు. నేను పిచ్చి పిచ్చిగా మాట్లాడడం కాదమ్మా, నా లైఫ్లో ఏం జరుగుతుందో తెలియక నాకు నిజంగానే పిచ్చి పడుతుంది. అందుకే ఈరోజు నా డౌట్స్ మొత్తం నువ్వే తీర్చాలి అంటూ తులసి గారిని బెడ్ మీద కూర్చోబెట్టి ఆవిడ పక్కన కూర్చుంటుంది వేద. ఏంటి నీ డౌట్స్ అని తులసి గారు అడగగా, రుద్రగారు నా మెడలో సడన్గా మండపంలో తాళి కట్టిన నువ్వు కానీ నాన్న కానీ ఎందుకు ఏం మాట్లాడలేదు? రుద్రగారు మీకు ముందే తెలిసినట్లు ఎందుకు బిహేవ్ చేస్తున్నారు? ఇంకా నా విషయంలో ఏం జరిగిందో తెలిసినట్లు మాట్లాడుతున్నావు అంటే మీకు నేను చెడి అని మాట్లాడలేక ఏడుస్తూ ఉంటే, నువ్వు చెడిపోలేదురా అని కూతురు బాధపడుతుంటే చూడలేక గట్టిగా అంటారు తులసి గారు. వేద మీకు తెలుసా అన్నట్లు ఆశ్చర్యంగా చూస్తూ ఉంటే, మాకు తెలుసు వేదమ్మ, నువ్వెంత బాధను అనుభవించావో మాకు తెలుసు తల్లి. తల్లిగానే కాకుండా ఒక ఆడదానిగా కూడా నీ బాధ, పెయిన్ నేను అర్థం చేసుకోగలను. అయినా మేము ఆ అబ్బాయితో నీ పెళ్ళికి అంగీకరించడానికి కారణం, తప్పు చేసి తప్పించుకొని తిరుగుతున్న వాళ్ళతో పోల్చితే చేసిన తప్పును ధైర్యంగా ఒప్పుకొని ఆ తప్పు చేయడానికి గల పరిస్థితులను ఆధారాలతో సహా నిరూపించిన అతడిని దోషిగా చూడలేం కదా. నేను అతడు చేసిన పనిని సమర్థించడం లేదు వేద. అతడు అలా చేయడానికి కారణమైన పరిస్థితులు ఏంటో తెలిసాక గట్టిగా నిందించలేకపోయాం. నువ్వు అడగొచ్చు, నాశనం చేసిన వాడే మళ్ళీ పెళ్లి చేసుకుంటే తప్పకపోతుందా అని. రుద్ర ఏదో నీ జీవితం పాడు చేశాను కదా అని నీ మీద జాలిపడి నిన్నేదో ఉద్ధరించడానికి పెళ్లి చేసుకోలేదు. మొదటిసారి నిన్ను చూడగానే ఇష్టపడడం వల్ల ప్రేమతో నిన్ను పెళ్లి చేసుకున్నాడు. తల్లి మాటలు వింటున్న వేద, అసలు మీకు ఈ విషయాలు ఎవరు చెప్పారమ్మా? వేద అడిగిన దానికి సమాధానంగా తులసి గారు నిన్న మధ్యాహ్నం అంటూ చెప్పడం స్టార్ట్ చేస్తారు. అసలు వేద పేరెంట్స్కి ఈ విషయం ఎలా తెలిసిందో నేను చెప్తాను మీకు. ఆనంద్, రుద్ర ఇద్దరు బయట లంచ్ చేసి నేరుగా వేద ఇంటికి వెళ్తారు ఆమె తల్లిదండ్రులతో మాట్లాడడానికి. రుద్ర అరేంజ్ చేసిన ఇన్ఫార్మర్ వేద ఇంటి అడ్రస్ సెండ్ చేయగా ఆనంద్తో పాటు వేద ఇంటికి వెళ్ళి కాలింగ్ బెల్ కొడతాడు రుద్ర మూసి ఉన్న డోరును చూసి. రామనాథం గారు లంచ్కి ఇంటికి వస్తే ఆయనకు భోజనం వడ్డించి ఆయన తిన్న తర్వాత తులసి గారు కూడా తిని గిన్నెలు సర్దుతూ ఉంటారు. కాలింగ్ బెల్ సౌండ్కి, తులసి, ఎవరో వచ్చినట్లున్నారు చూడు అని బెడ్రూమ్లో నుండి కేక వేస్తారు రామనాథం గారు. మళ్ళీ ఆఫీస్కి వెళ్ళటానికి ఏవో ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ చూసుకుంటున్నా ఆయన. వెళ్తున్నానండి అని చెప్పి తులసి గారు తలుపు తెరిచి ఎదురుగా నిలబడి ఉన్న రుద్ర ఆనందం చూసి, ఎవరు బాబు మీరు, ఎవరు కావాలి మీకు అని అడుగుతారు తులసి గారు వచ్చింది ఎవరో తెలియక. మీతోనే మాట్లాడాలమ్మా, రామనాథం గారు లేరా అని వినయంగా అడుగుతాడు ఆనంద్. ఉన్నాడు బాబు, రండి లోపలికి అని పిలిచి సోఫా చూపించి కూర్చోమని చెప్పి ఆయన లోపలున్నారు, పిలుస్తాను ఉండండి అని చెప్పి మంచినీళ్ళు తీసుకొస్తానని కిచెన్లోకి వెళ్తుంటే, ఇప్పుడు ఏం వద్దాంటీ అని ఆనంద్ చెప్పగా సరే అని భర్త దగ్గరికి వెళ్తారు పిలుచుకుని రను. రుద్ర నిర్ణయానికి ఆనంద్కి టెన్షన్గా ఉన్న స్నేహితుడు ఎలాంటి వాడు, ఎంత సమర్థుడో తెలిసి తన కంగారును తగ్గించుకొని ఇంటిని పరికించి చూస్తూ ఉంటాడు. 10 సెంట్లలో కట్టిన డూప్లెక్స్ హౌస్ అది. ఎలాంటి హంగు ఆర్భాటం లేకుండా సింపుల్గా ఉన్న
చూడడానికి చాలా బాగుంది. వేద తనకి ఇష్టమని ఇంట్లో అక్కడక్కడ ఇండోర్ ప్లాంట్స్ పెట్టుకుంటే తులసి గారు ఇంటిని శుభ్రంగా ఉంచుకోవడం వల్ల ఎక్కడివి అక్కడ పొందికగా సర్ది ఉంటుంది. లోపలికి వెళ్ళిన తులసి గారు మీతో మాట్లాడాలని ఎవరో ఇద్దరు అబ్బాయిలు వచ్చారని చెప్పి ఆయనని హాల్లోకి తీసుకొని వస్తుంది. ఇంటిని పరీక్షించి చూస్తున్న ఆనంద్ని, సోఫాలో టీవీగా కూర్చొని ఉన్న రుద్రను చూసి ఎవరు బాబు మీరు, నాతో మాట్లాడాలన్నారంట అని అడుగుతూ వాళ్ళ పక్కన సింగిల్ సీటర్లో కూర్చుంటారు. రామనాథం గారిని చూసి ఆనంద్ సోఫాలో నుండి పైకి లేవబోతే పర్లేదు బాబు కూర్చో అని ఆనంద్కి చెప్పి ఎవరు మీరు అని మరొకసారి అడుగుతారు. హాయ్ అంకుల్, నా పేరు ఆనంద్, ఇతడు నా ఫ్రెండ్ రుద్ర. మీతో ఒక ముఖ్యమైన విషయం గురించి మాట్లాడడానికి ఇక్కడికి వచ్చాం. నాతో మాట్లాడాలా? ఏ విషయం గురించి బాబు? మీ డాటర్ వేద గురించి అంకుల్ అని చెప్పి మాట్లాడమన్నట్టు రుద్రను కదుపుతాడు ఆనంద్. మా వేద గురించి మాట్లాడడానికి ఏముందని ఆశ్చర్యంగా అడుగుతారు తులసి గారు. ఒక్క నిమిషం పాటు రామనాథం గారి వైపు, తులసి గారి వైపు చూసి సోఫాలో నుండి లేచి నిలబడి ఒకసారి గట్టిగా కళ్ళు మూసుకొని డీప్ బ్రీత్ తీసుకొని కళ్ళు తెరిచి రామనాథం గారి వైపు చూస్తూ నిన్న నైట్ నా వల్ల మీ అమ్మాయి వేదశ్రీ లైఫ్ పాడైంది అని తలదించుకుని రుద్ర చెప్తూ ఉంటే ఆనంద్ ఆశ్చర్యంగా చూస్తూ ఉంటాడు. రుద్ర ఒకరి ముందు మొదటిసారి తలదించుకొని నిలబడడం చూసి తులసి, రామనాథం గారు మాత్రం అర్థం కానట్లు చూశారు రుద్ర వైపు. తమ కూతురి జీవితం అతని వల్ల పాడవడం ఏంటని. వాళ్ళ కన్ఫ్యూజన్ అర్థం చేసుకొని రుద్రనే మళ్ళీ వేదను నేను నైటు బలవంతంగా లొంగు తీసుకున్నా అని. రుద్ర మాట పూర్తి అయ్యేలోపే రామనాథం గారు రుద్రను చెంప మీద కొట్టిన సౌండ్ ఇల్లంతా ప్రతిధ్వనించింది ఒక్కసారిగా. ఆ శబ్దానికి ఆనంద్ అంకుల్ అంటూ గట్టిగా అరుస్తూ ఆయన ముందుకు వస్తే ఆనంద్ని అక్కడే ఉండమన్నట్లు చేయి అడ్డు పెట్టి ఒళ్ళు ఎలా ఉంది నీకు, నా కూతురు మీదనే లేనిపోని నిందలు వేస్తున్నావు అంటూ రుద్ర కాలర్ పట్టుకోగా రుద్రని అలా కాలర్ పట్టుకొని నిలదీయడం సహించలేని ఆనంద్ రామనాథం గారి చేతుల నుండి రుద్ర షర్ట్ కాలర్ విడిపించాలని చూడగా ఆనంద్ చేతులు నెట్టేసి రుద్ర కాలర్ వదిలి ఎవరో ముక్కు మొహం తెలియనివాడు వచ్చి నా కూతుర్ని లొంగ తీసుకున్నా అంటే నమ్ముతాను అనుకున్నారా? వారం రోజుల్లో నా కూతురు పెళ్లి గురించి తెలిసి దాని మీద లేనిపోని ఆరోపణలు చేస్తున్నారు కదా, అసలు ఇలా చేయమని మీకు ఎవరు చెప్పారు అంటూ రామనాథం గారు ఆవేశంగా అరవగా నిందలు కాదు అంకుల్, నిన్న నైట్ 10 అప్పుడు సిటీ అవుట్స్కట్స్లో అంటూ నైట్ తనకి వేదిక మధ్యన జరిగిన దాని గురించి రుద్ర జీరమైన గొంతుతో చెప్పగా ఈసారి తులసి గారు రుద్ర చెంప మీద చెల్లుమనిపించగా ఆనంద్ బాధగా చూస్తాడు రుద్ర వైపు. ఎంత ధైర్యం ఉంటే నా కూతురి జీవితాన్ని నాశనం చేసి మళ్ళీ నా ఇంటికే వచ్చి నాతోనే ఆ విషయం చెప్తారు అని రామనాథం గారు కోపంగా అడిగి ఇప్పుడే పోలీసులకు ఫోన్ చేసి నీ గురించి చెప్పి నీకు శిక్ష పడేలా చేస్తా అంటూ రామనాథం గారు ఫోన్ తీసుకుని కాల్ చేయబోతుండగా తులసి గారు ఆ ఫోన్ లాక్కొని ఏం చేస్తున్నారో అర్థమవుతుందా అండి మీకు, అతడు చెప్పేది నిజమో అబద్ధమో తెలుసుకోకుండా పోలీసులు కేసులు అంటూ మన అమ్మాయి బతుకు మనమే బజారుకి ఈడుద్దామా చెప్పండి అంటూ ఏడుస్తూ అడగగా రామనాథం గారు కూడా ఆవేశం తగ్గించుకొని మీరు చెప్పేది నిజం అనడానికి రుజువు ఏంటి అని అడగగా రుద్ర ఎలాంటి భయం లేకుండా తన ఫామ్ హౌస్ ముందు సీసీ ఫుటేజ్ ఫోన్లో చూపించగా అది చూసి తులసి గారు బాధతో ఉన్న చోట ఏడుస్తూ కుప్పకూలగా ఆనంద్ ఆమెని కింద పడకుండా పట్టుకొని సోఫాలో కూర్చోబెడతాడు. రామనాథం గారు మాత్రం రుద్రను కొట్టడానికి అతని మీదకి వెళ్తుంటే ఆనంద్ తులసి గారి దగ్గర నుండి రుద్రకి రామనాథం గారికి మధ్యలో నిలబడి మీ ఆవేదనలో ఆవేశనలో అర్థం ఉంది అంకుల్, కానీ ఆవేశంలో ప్రతిసారి రుద్రను కొట్టకుండా తప్పు చేసి కూడా మీ ముందుకు వచ్చి నిల్చున్నాడంతే. అతడి నిజాయితీని అర్థం చేసుకొని అతడు ఏం చెప్పదలుచుకున్నాడో పూర్తిగా విని పరిస్థితి ఏంటనేది తెలుసుకోండి అని చెప్పి పక్కకు తప్పుకుంటాడు. ఆనంద్ మాటలకు రామనాథం గారు కూడా ఆలోచిస్తూ ఉంటే ఇప్పుడు ఈ విషయం మాకు ఎందుకు చెప్తున్నారు, అసలు నా కూతురు ఏది, నైట్ అంత ఘోరం జరిగితే ఇప్పటి వరకు నా కూతురు ఇంటికి ఎందుకు రాలేదు, అసలు తను ఎలా ఉంది, ఎక్కడుంది అంటూ తులసి గారు ఏడుస్తూ అడగగా రుద్ర రామనాథం గారిని దాటుకొని సోఫాలో కూర్చొని ఉన్న తులసి గారి ముందు మోకాళ్ళ మీద కూర్చొని ఆవిడ 2 చేతులు పట్టుకొని మీకు ఈ విషయాలన్నీ ఎందుకు చెప్తున్నాను అంటే నేను మీ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను కంటిన్యూడ్.